ఈరోజు ఇంటి ముందు వేసుకునే ముత్యాల ముగ్గు గురించి చూసేద్దాము. ఏ చిన్న ముగ్గైనా, పెద్ద ముగ్గైనా సరే ఇంటి ముందు ఎంతో కళనిస్తుందండి. అది ముత్యం లాంటిదే. సో, అందుకే మన పెద్దవాళ్ళు ముత్యాల ముగ్గు, ముత్యాల ముగ్గు అని అంటూ ఉంటారు కదా! మనం అంటే దానికున్న కళ వేరనమాట. సో, అలాంటిది ఈ ముగ్గు కూడా. ఇదొచ్చేసి 7 చుక్కలు, పక్క చుక్క ఒకటొచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది మెలికల ముగ్గుల్లో ఒకటండి. ముందుగా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా అనమాట. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే గనక ఒకేసారి అదే తీగని కంటిన్యూ చేయడం వాళ్ళకి కష్టం అవుతుంది. సో, అందరికీ అర్థం అవ్వడం కోసం చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి. మనం మెలికల ముగ్గులు కష్టం కష్టం అని అనుకుంటాం కానీ అవి చాలా సులువండి. ఒక్కసారి వాటి పట్టుని పట్టాలనమాట మనం. అంటే అది ఎటు పోతుంది, ఎటొస్తుంది అనేది ఒకటే లైన్‌లో వెళ్తాయి. సో, ఆ పట్టు అనేది గనక మనం పట్టుకున్నాం అనుకోండి, మెలికల ముగ్గులే చాలా ఈజీగా ఉంటాయి గీతల ముగ్గుల కన్నా. సో, అది మనం తెలుసుకోవాలనమాట. అంటే నాడి పట్టి చూడండి అంటారు కదా సామెత, ఆ విధంగా అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఒక సైడ్‌న మనం 3 చుక్కలకే కలిపాం కదా! కానీ ఈసారి చూడండి అదర్ సైడ్ వచ్చేసి మనం 5 చుక్కలకి తీస్తున్నాము. ఆహ్, కొంచెం ఓపికగా నేర్చుకోగలిగితే ఆహ్, ఈజీగా వచ్చేస్తాయి. ఇది పేపర్ మీద పెట్టడం వల్ల కొంచెం అటు ఇటుగా వస్తుంది కానీ అదే నేల మీద వేస్తే అద్దిరిపోతుందనమాట.